వివాహం అనేది పవిత్రమైన బంధం. అది నమ్మకం, భావోద్వేగం, పరస్పర గౌరవం మీదే నిలబడి ఉంటుంది. అయితే ఆ బంధంలోకి మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ దాంపత్య జీవితం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టపరమైన కొత్త చర్చకు దారితీసింది. 2018లో జోసెఫ్ షైన్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో అడల్టరీ లేదా వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరాల జాబితా నుంచి తొలగించింది. అంటే ఇప్పుడు ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు, దీనికి జైలు శిక్ష లేదా ఇతర శిక్షలు కూడా లేవు. అయితే వివాహేతర సంబంధం నేరం కాకపోయినా వివాహ వ్యవస్థకు హానికరం అవుతోందని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు విచారణకొచ్చింది. 2012లో పెళ్లైన ఒక మహిళ తన భర్త 2021లో మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల తమ వైవాహిక జీవితం పూర్తిగా దెబ్బతిందని కోర్టులో వాదించింది. తన భర్త ఆ మహిళతో ట్రిప్స్కి వెళ్లడం, తరచూ కలవడం, చివరికి విడాకులు కోరడం వల్ల తాను మానసికంగా, భావోద్వేగపరితంగా నష్టపోయానని పిటిషన్లో పేర్కొంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మకంగా స్పందించింది. అడల్టరీ క్రిమినల్ నేరం కాకపోయినా ఇది సివిల్ కోర్టులోని కేసుల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసుతో ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఆప్యాయత దూరం చేయడం అనే కొత్త లీగల్ కాన్సెప్ట్ భారతదేశంలో చర్చకొచ్చింది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఈ లీగల్ కాన్సెప్ట్ కనిపిస్తోంది. దీని ప్రకారం ఒక మూడో వ్యక్తి చర్చల వల్ల వివాహ బంధం విచ్ఛిన్నమైతే అతనిపై లేదా ఆమెపై సివిల్ కేసు వేసి నష్టపరిహారం కోరవచ్చు. ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ మూడో వ్యక్తి కారణంగా భార్యాభర్తల బంధం పాడైందా, నిజంగా ఆ వ్యక్తి జోక్యం వల్లనే విడాకులొచ్చాయా అన్న విషయాలను విచారణలో తెలుస్తామని స్పష్టం చేసింది. ఫైనల్ గా ఈ తీర్పుతో స్పష్టమైంది ఏమిటంటే వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాదు, కానీ దానివల్ల నష్టపోయిన జీవిత భాగస్వామి సివిల్ కోర్టులో కేసు వేసి నష్టపరిహారం కోరే హక్కు కలిగి ఉంటుంది. భారతీయ చట్టంలో ఇది కొత్త కాన్సెప్ట్ అయినా భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఇది ఒక న్యాయపరమైన మార్గదర్శకం అవుతుంది.